10 ఏళ్లుగా రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వని బీఆర్ఎస్ ఆందోళనలు మాని ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆరోపించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లిలో ప్రజాపాలన గ్రామసభకు ఎమ్మెల్యే విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాపాలన గ్రామసభల్లో చదివిన జాబితాల్లో వివిధ పథకాల కింద పేర్లు రాని అర్హులు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారులు దరఖాస్తులపై తక్షణమే విచారణ జరిపి వారిని ఎంపిక చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే విజయరమణారావు స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ల తమ పాలనలో ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందించిన పాపాన పోలేదని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు దశల వారీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మనం 3500 చొప్పున 14,000 ఇళ్ళు వస్తాయి మన నియోజకవర్గానికి. నిజంగానే ఎవరైతే పేదోళ్ళకు మనం ఇల్లు ఇస్తామో ఇచ్చిన ఇప్పుడు ఈ గ్రామ సభకు వచ్చిన జనాలంతా కూర్చుంటారు, సోదరులంతా కూర్చుంటారు, మనం ఇక్కడ కూర్చుంటాం. మళ్ళీ లేకపోతే మీరు అడిగి చేస్తే మనం మళ్ళీ వచ్చేసరికి ఆ కుర్చీలు ఇట్లా ఎత్తాయి. మళ్ళీ మీరు కరెక్ట్ లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చిన ఇవ్వాలి అన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు స్పెషల్ ఆఫీసర్ జిల్లా సహకార సంఘం అధికారి శ్రీమాల. పెద్దపల్లి జిల్లా కాళేశ్వరాపురం మండలం ఆరేపల్లి, తారుపల్లి, పెగడపల్లి, పల్లిల, ఆశన్నపల్లి, కిష్టంపేట, ఈదిలాపూర్, కూనాడ గ్రామాల్లో ఈ నెల 26న ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 4 పథకాలపై గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీమాల, ఇరిగేషన్ డిఈ రవి, తహసీల్దార్ వకీల్, ఎంపీడీఓ రామ్మోహనాచారి, మాజీ ఎంపీపీ గోపగోని సారైగౌడ్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో గ్రామసభలో పాల్గొన్నారు. 4 పథకాల లబ్ధిదారుల పేర్లను సభలో చదివి వినిపించగా అర్హులైన మాకు కాకుండా అనర్హుల పేర్లు ఉండడంతో అధికారులను నిలదీశారు. 4 పథకాలపై జాబితాలో పేర్లు లేని అర్హులైన లబ్ధిదారులు గ్రామ పంచాయతీలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. పంపానా నేను ఇవాళ మా పిఎం మధు తీసుకొచ్చి మీకు వస్తారు సాయంత్రం. నేను అనుకుంటూ ఆఫీసరా సరే బస్కే మాట్లాడినాడు. బస్సే మాట్లాడినా ఒక రిప్రజెంటేషన్ పంపుకున్నాడు. నేను ఫాలో చేయించి నేను మీకు ఈ టైం అని చెప్పగానే మ్యాక్సిమం ఈ 5-6 రోజులు వేయించే ప్రయత్నం చేస్తాను. ఈ నెల 22న పెద్దపల్లిలో జరిగే ఎంఆర్పీఎస్ సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. పెద్దపల్లి ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ థామస్ 22వ తేదీన పెద్దపల్లిలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశానికి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని, 1,00,000 డప్పులు 1000 గొంతుకులతో ఫిబ్రవరి 7వ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగే అతిపెద్ద బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఈ సభను నిర్వహిస్తున్నారని, ఈ సభకు ప్రతి దళిత బిడ్డ డప్పు పట్టుకొని పెద్దపల్లికి తరలి రావాలని ఎంఆర్పీఎస్ నేతలు కోరారు. అనగా 22వ తారీఖు ఉదయం 11 గంటలకు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు పెద్దపల్లి అమృత్ ఫంక్షన్ హాల్కు రావడం జరుగుతుంది. కాబట్టి ఫిబ్రవరి 7వ తారీఖు నాడు చలో హైదరాబాదు 1,00,000 దప్పులు 1000 గొంతులతోటి ఆ సభను విజయవంతం చేయాలి. రేపు జరిగేటువంటి సభకు మరి పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మాదిగలు, మాదిగ ఉపకులాలు, కళాకారులు, డప్పు కళాకారులు, మహిళలు, విద్యార్థులు, యువకులు అందరూ రేపు మందకృష్ణ మాదిగ గారి సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము. అంబేద్కర్ మహనీయుడు రిజర్వేషన్ సాధించిండో ఆ రిజర్వేషన్లు అందరికీ న్యాయం కావాలంటే ఏబిసిడి వర్గీకరణ కావాలనే ఒక పట్టుదలతో రేపు వస్తున్నాడు. 1000 గొంతులు 1,00,000 డప్పులతోటి మరి హైదరాబాదులో బ్రహ్మాండమైనటువంటి మహా ప్రదర్శన చేయబోతుండు. దానికోసం రేపు వస్తున్నాడు. కాబట్టి మరి పెద్దపల్లి జిల్లాలోని మా ఎస్సీలు, మాల, మాదిగలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ న్యాయ పోరాటానికి మరి ముందుండి దాన్ని విజయవంతం చేయాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు రేపు ఉదయం 11 గంటలకు పెద్దపల్లి అమర్చంద్ గార్డెన్లోకి రాబోతున్నాడు. కాబట్టి ఎస్సీ షెడ్యూల్ కుల వర్గీకరణ సాధన కొరకు గత 30 సంవత్సరాలు ఉద్యమం చేస్తున్న సమయంలోనే మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇచ్చిన తీర్పును అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని విన్నపిస్తూ మరి మేము 1000 గొంతులు 1,00,000 డప్పులతోటి
నినాదంతో ఫిబ్రవరి 7 తారీఖున హైదరాబాదు జరిగే సభను విజయవంతం చేయడం కొరకు రేపు పెద్దపల్లిలో సన్నాహక సదస్సు ఉంటుంది. ఈ సన్నాహక సదస్సును విజయవంతం చేయడం కొరకు పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్న మాదిగ ఉపకులాలు వేలాది మందిగా ఇంటికొక దప్పు, ప్రతి ఒక్క వ్యక్తి డప్పుతో సహా రావాలని విన్నపిస్తూ మాలల ఒక విన్నపం. అది మాల సోదరులకు మా మిత్రులు, మా సహోదరులుగానే మేము ఈ రోజు వరకు భావిస్తున్నాం. ఎవరో కొంతమంది స్వార్థపరులు కావాలని కల్పించుకొని మాల సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసము వారు ఈరోజు వ్యతిరేకంగా ఎస్సీ షెడ్యూల్ కుల వర్గానికి వ్యతిరేకంగా కొందరు అలాప కార్యక్రమాలు చేస్తున్నారు. మేము అంటున్నాం, నిజంగా ఎస్సీ షెడ్యూల్ కుల వర్గీకరణ జరిగితే మాలా మాదిగ ఉపకులాలకు సమానత్వంతో కూడినది. మరి ప్రతి ఒక్కరు మరి మాదిగ ఉపకులాలు రేపు పెద్దపల్లి మరి అమర్చంద్ కళ్యాణ మండపంలో 11 గంటలకు మరి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మరి మాదిగ ఉపకులాలు ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా బయలుదేరి తప్పకుండా ఇట్టి సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. మరి మాదిగల కొరకు మనం రోడ్డు మీద వెళితే మాదిగానే చెప్పుకునే ధైర్యం కూడా మనం లేకుండే, మందకృష్ణ రోడ్ ఎక్కిన తర్వాతనే ఇలా చంద్రమౌళి మాదిగానే చెప్పుకునే గర్వం నేను గర్వపడుతున్నా. ఎందుకంటే ఎవరు కూడా అంతకుముందు మందకృష్ణ మాదిగ రాకముందు నేను మాదిగానే చెప్పుకునే తలవంచుకునేటువంటి పరిస్థితులు ఉండే. మనం మద్దతుగా తెలిపి రేపు జరగబోయేటువంటి మరి సభను అందరం మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, నాయకులు కానివ్వండి విజయవంతం చేసి మరి 7 తారీఖు చలో హైదరాబాద్ మరి 1,00,000 డప్పులు 1000 గొంతులు మరి ఇట్టి కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఒక సైనికులాగా పనిచేసి ఈ సభను కూడా విజయవంతం చేస్తే మనందరం కూడా రాబోయే మన పిల్లలకు భవిష్యత్ తరతరాలుగా మనం బాగుపడతామని చెప్పి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గాంధీనగర్లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడ్డారు. గాంధీనగర్కు చెందిన వంగల శ్రీనివాస్ ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లారు. 4 రోజుల పాటు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దొంగలు తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఏమీ దొరక్కపోవడంతో చివరకు గోడకు అమర్చిన ఎల్ఈడి టీవీని ఎత్తుకెళ్లారు దొంగలు. బాధితుడు శ్రీనివాస్ పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ శ్రావణ్ పోలీస్ సిబ్బంది క్లోజ్ టీంతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. వేలి ముద్రలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లోని ఈద్గా వద్ద మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి జిల్లా పరిషత్ నిధుల నుండి 1,25,000 రూపాయలతో బోర్వెల్ శాంక్షన్ చేయగా మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద బోర్ వేసి పనులను ప్రారంభించారు. ఈద్గా వద్ద ముస్లింలు ప్రార్థన చేసుకునే ప్రదేశంలో మంచినీటి సౌకర్యం లేదని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి జెడ్పీ నిధులతో బోర్వెల్కు 1,20,000 రూపాయల నిధులను మంజూరు చేసి బోర్తో పాటు మోటార్ ఇచ్చినందుకు మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డికి మజీద్ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి గారు గతంలో మేము రంజాన్ పండుగకు తను ఇదే వైద్య రాగానే అన్న మాకు ఒక బోర్ అయితే బాగుంటుంది, మీరు పదవిలో ఉన్నారు, మాకు తప్పకుండా బోర్ కావాలంటే ఆయన జెడ్పీటీసీ నిధులకు వెళ్ళి బోర్ శాంక్షన్ చేయించడం, మరి అది ఈరోజు వేయించడం జరుగుతుంది. అన్న మేము అడగగానే మాకు బోర్ ఇచ్చినందుకు మీకు మా ముస్లిం సోదరులందరి తరఫున మండల ముస్లిం సోదరులందరి తరఫున కూడా మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలన్న. ఈద్గా వద్ద మాకు జెడ్పీటీసీ నిధులకెళ్ళి మాకు బోరు శాంక్షన్ చేసిండ్రు. వారి అందరికీ నమస్కరించి మేము ముస్లిం సోదరు తరపు నుంచి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు స్పెషల్ ఆఫీసర్ జిల్లా సహకార సంఘం అధికారి శ్రీమాల. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఆరేపల్లి, తారుపల్లి, పెగడపల్లి, పందిళ్ళ, ఆషన్నపల్లి, కిష్టంపేట, ఈదిలాపూర్, కూనారం గ్రామాల్లో ఈ నెల 26న ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 4 పథకాలపై గ్రామాల్లో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీమాల, ఇరిగేషన్ డిఈ రవి, తహసీల్దార్ వకీల్, ఎంపీడీఓ రామ్మోహనాచారి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో గ్రామ సభలో పాల్గొన్నారు. 4 పథకాల లబ్ధిదారుల పేర్లను సభలో చదివి వినిపించగా అర్హులైన మాకు కాకుండా అనర్హుల పేర్లు ఉండడంతో అధికారులను నిలదీశారు.
4 పథకాలపై జాబితాలో పేర్లు లేని అర్హులైన లబ్ధిదారులు గ్రామ పంచాయతీలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. చేయడానికే కదా మిస్ అయినా ఉంటే మన టెక్నికల్ ఇష్యూతో ప్రజాపాలనలో భాగంగా 4 గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశానుసారం ఇక్కడ పదిలలో గ్రామ సభ ఏర్పాటు చేయాలన్నది. దాని గురించి మొత్తం అర్హులైన లిస్టుల జాబితా అంతా కూడా గ్రామ సభలో చదివి వినిపించి సభ్యులందరూ ఆమోదం తీసుకోవడం జరిగింది. ఇంకెవరైనా కవర్ కాకుండా ఉన్నచో ఆ 4 స్కీమ్లకు సంబంధించి కూడా వాళ్ళ నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి ఒక ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తాము. ఎక్కడ కూడా ఎవరిని మిస్ చేయకుండా అర్హులైన వారందరికీ కూడా ఆ స్కీమ్ యొక్క ఫలితాలను అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశము. గ్రామ సభ కూడా ఇక్కడ సజావుగా సాగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ సభను కూడా పూర్తి చేశాం. పథకం నుంచి మిస్ అవుతున్న ముఖ్య ఉద్దేశం పోతే మీ యొక్క ప్రజల సమక్షంలోనే ఈ యొక్క 24 గ్రామ పంచాయతీలో మన శ్రీరాంపూర్ మండలం రోజు 8 గ్రామ పంచాయతీలో మనం గ్రామ సభ వేస్తున్నాం. అన్ని గ్రామాలలో మీ సమక్షంలోనే మేము గ్రామ సభ వేస్తున్నాం. మేమైతే లోపల ఏదో ఎంక్వైరీ చేసుకుని మేము దాచిపెట్టుకోలేదు కదా. మేము పారదర్శకంగా ఇక్కడ జాబితాను రూపొందించాము. ఈ జాబితాను ఇక్కడ ప్రదర్శించాము నోటీస్ బోర్డు మీద. మరియు మీ గ్రామ సభలో కూడా మీ పేర్లు మేము అంది చదివి వినిపిస్తున్నాము. దీనిలో ఇంకా అభ్యంతరాలు ఉంటే మాకు చెప్పమంటున్నాం. మీరు ఏమైనా వెయిట్ చేస్తూ ఉంటే మీ యొక్క సమస్యను చెప్పేది ఉంటే ఇక్కడ నమోదు చేసుకోండి. ఇంకా కూడా మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చే ఉంటే మేము పైకి ప్రభుత్వానికి తెలియజేస్తాము. దయచేసి అందరూ కూడా ఈ పథకం ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ లభించాలని ఒక ముఖ్య ఉద్దేశం కొద్ది ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదవాడికి అందాలని ముఖ్య ఉద్దేశం కొద్ది అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని అన్నారు తహసీల్దార్ యాకన్న. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రజలకు అందించే సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఆయా గ్రామాల్లో ప్రత్యేక బృందాల ద్వారా సర్వేలు చేపట్టామని, గ్రామాల్లో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు తహసీల్దార్ యాకన్న తెలిపారు.